హాయ్ ఫ్రెండ్స్! చాలా రోజులైంది కదా డీజే వీడియో చేసి. ఈ వీడియో ఏదైతే చేసినా చాలా బాగొచ్చింది వీడియో అనేది డీజేలో ఉంటది. ఇంకోటేందంటే ఈ క్రెడిట్ అయితే ఈ డీజే ఎడిట్ ఎవరైతే చేశారో ఆ పర్సన్‌కైతే ఇస్తాను. ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే ఆ ఫుల్ సాంగ్ కూడా చూడొచ్చు మీరు. ఓకే. ఇప్పుడైతే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. Shiva MK. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగొచ్చింది. మీరు వీడియో మొత్తం చూడండి. ఇది 36 సెకండ్ ఏమో ఉంటది. వీడియో బాగుంటది. ఓకే. ఇంకోటేంటంటే నేను చెప్పాను కదా! ఈ సాంగ్ డీజే ఎడిట్ చేసింది. వీడియో ఎడిటింగ్ కాదు. డీజే ఎడిటింగ్ చేసిన పర్సన్‌ది వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అంటే సాంగ్ లింక్ ఇస్తాను. ఆ వీడియో చూడాలంటే నచ్చితే ఆ వీడియో కూడా చూడొచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు మనము ఈ వీడియోకి సంబంధించింది నేను ఒకవేళ వీడియో క్లిప్ అయితే ఇవ్వలేదు నేను. ఇందులో ఫోటో క్లిప్పే యూజ్ చేసిన. ఎందుకంటే మెంబర్‌షిప్ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి. మీకు వీడియో క్లిప్ కావాలంటే నా దగ్గర ఒక 11 వీడియో క్లిప్స్ ఉన్నాయి. అంటే గర్ల్స్ వీడియో క్లిప్స్, మోడల్ గర్ల్స్ వీడియోస్ క్లిప్ ఉన్నాయి. కావాలంటే చెప్పండి. నేను మీకు డైరెక్ట్‌గా సెండ్ చేస్తాను. కామెంట్ చేయండి వీడియో క్లిప్ కావాలని ఇస్తాను నేను. నా దగ్గర ఉన్నయి మొత్తం ఇచ్చేస్తాను నాకు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇందులో వీడియో క్లిప్ కూడా రీప్లేస్ పెట్టి చూపిస్తాను నేను. ఓకే. కానీ వీడియో క్లిప్ రీప్లేస్ పెట్టాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఓపిక ఉంటేనే వీడియో అయితే వర్కౌట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ సాంగ్ అయితే ఉంది. మీరు డెఫినెట్‌లీ ఎక్స్ఎంఎల్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. సాంగ్ డిస్క్రిప్షన్‌లో ఉంది. రీప్లే పెట్టుకోవచ్చు. ఓకే. ఒకవేళ మీరు ఇందులో మాక్సిమం అన్ని వీడియో క్లిప్పే యూజ్ చేద్దామని అనుకుంటే మీకు డెఫినెట్‌లీ వీడియో క్లిప్ అయితే కావాలి. కొన్ని చాలా కావాలి మనకు. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా ఒక వీడియో క్లిప్ అయితే ట్రై చేస్తా. ఒక 2, 3 చెప్తాను వీడియో క్లిప్. మీరు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్‌గా ఈ వీడియో క్లిప్ అయితే ఉంది. మనకు మెయిన్ అంటే ఏ పోర్షన్ అయితే కావాలో అంటే ఎక్కడి నుంచి అయితే కావాలో అది నేను తీసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మ్యూజిక్ ఉంది కాబట్టి మ్యూట్‌లో పెట్టా. నాకు నచ్చిన ఇక్కడ మనకు ఈ స్మైల్ ఉంది గదా! ఈ స్మైల్ ప్లేస్‌లో నేనైతే అక్కడి నుంచి తీసుకుందామని అనుకుంటున్నా. ఇది తీసుకుంటా. కట్ చేస్తా. ఓకే. స్టార్టింగ్‌లో తీసుకొచ్చా. దీన్ని కొంచెం స్లో మోషన్ చి చేసుకోవాలని అనుకుంటే వీడియో కొంచెం ఫాస్ట్‌గా ఉంటే నేను ఎక్కువ కట్ చేయను. కొంచెమే కట్ చేస్తున్నా ఇక్కడ. మీరు ఇంతవరకు కట్ చేయకండి. కొంచెమే కట్ చేసిన తర్వాత ఆ వీడియో క్లిప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈ ఆప్షన్ ఉందా మీకు టైమింగ్ ఆప్షన్ దాన్ని సెలెక్ట్ చేసి ఈ యారో క్లిక్ చేస్తే ఇంకా స్లో అయిపోతది వీడియో అనేది. స్లో అయిపోతది. ఇక్కడ మీరు చూస్తేనే మీకు తెలుస్తది. ఫస్ట్ ఇంత ఉండేది. దాని తర్వాత స్లో అయిపోతది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోకి కింద ఎఫెక్ట్ అయితే ఉంటది. దీన్ని కాపీ చేసుకోండి ఎఫెక్ట్ అనేది. పైన ప్లస్ ఐకాన్ కాపీ ఫోటో డిలీట్ చేసేయండి. నో ప్రాబ్లమ్. పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే మీ వీడియో ఇక్కడ మనకు వీడియో క్లిప్ అయితే రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇలా. కొంచెం స్లో మోషన్‌లో ఇక్కడ మీకు మేబీ ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. అంటే మీరు మొత్తం వీడియో క్లిప్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ల్యాగ్ కూడా రావచ్చు. ఎందుకంటే చాలా ల్యాగ్ వస్తది. నా మొబైల్‌కి అయితే మరీ ఘోరంగా వచ్చింది. డెఫినెట్‌లీ మీకు కొంచెం ర్యామ్ ఉన్న మొబైల్ అయితే ఇంకా ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి మాక్సిమం ఫోటో యూజ్ చేయనీకి ట్రై చేయండి. ఒకవేళ మీ ఫోటో మంచిగా హ్యాండిల్ చేస్తే మీరు వీడియో క్లిప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి వీడియో క్లిప్ అయితే రీప్లేస్ అయింది. సేమ్. ఓకే. ఇక్కడ మనకు 4 ఫోటోస్‌ని మీరు ఫోటో డిలీట్ చేసేయండి. ఓకే. ఎఫెక్ట్ మన దగ్గర ఉంది. ఇంకో వీడియో క్లిప్ ట్రై చేద్దాం. ఇంకోటి ఇది తీసుకుంటా. కొంచెం స్లో తీసుకుంటా నేను. కొంచెమే తీసుకొని దీన్ని స్లో మోషన్‌లో చేసుకుంటా. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తా. ఓకే. దాని తర్వాత కొంచెం నాకు అడ్జస్ట్‌మెంట్ నాకు నచ్చినట్టు ఫేస్ కట్‌లో జూమ్ చేస్తా. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. దాని తర్వాత ఇలా వచ్చింది. ఇది కొంచెం పైన పోతుంది కదా! దీన్ని కొంచెం కిందకి తీసుకుందాం. ఇలా. ఓకే. ఫస్ట్ వీడియో క్లిప్, సెకండ్ వీడియో క్లిప్, థర్డ్ వీడియో క్లిప్ కూడా యాడ్ చేద్దాం. ఇన్ కొంచెమే నేను స్లో మోషన్ ఎక్కువ కావాలి కాబట్టి నాకు కొంచెమే తీసుకొని ఇలా స్లో మోషన్‌లో చేస్తా. పేస్ట్ స్టైల్ చేసేస్తా. వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇలా. ప్రతి ఒక్కటి మీరైతే అన్నీ ఇలాగే చేయాలి. ఓకే. మధ్యలో ఇక్కడ ఎండింగ్‌లో మాత్రం 4 గ్రూప్స్ ఉంటాయి. 4 గ్రూప్‌లో 4 ఫోటోస్ ఉంటది. మీరు వీడియో క్లిప్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. సారీ. ఇంకోటి ఒకవేళ ఎఫెక్టే మీకు ఎడిటింగ్ కావాలంటే ఇందులో ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఏముండదు. ఎగ్జాంపుల్‌గా ఓపెన్ చేస్తున్నా. ఒకటైతే ర్యాండమ్ యానిమేషన్ ఉంటది. ర్యాండమ్ యానిమేషన్ అంటే మనం చూసి పెట్టుకోవచ్చు. సెకండ్ ఇక్కడ మనకు మోషన్ బ్లర్ అయితే ఉంటది కావాలి. ఓకే. ఇది చాలా సింపుల్. అందుకోసం నేను ఎక్కువ ఏం చెప్పడం లేదు. వీడియో లెంత్ అవుతుంది. ఒకవేళ మొత్తం డీటెయిల్‌గా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. దాని తర్వాత మీరు సేవ్ చేసుకోండి. జై హింద్.